దావీదు దేవుని వైపు చూశాడు కాబట్టి గొల్యాతు కంటే బలాన్ని పొందుకున్నాడట. కాబట్టి ఈరోజు మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నీ కష్టాల వైపు చూడొద్దు, ఆరోగ్య పరిస్థితుల వైపు చూడొద్దు, బలహీనతల వైపు చూడొద్దు, సమస్యల వైపు చూడొద్దు. నీ ప్రతి సమస్యను తీర్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుని వైపు చూడు. ఆయన ముందు ప్రతి పరిస్థితి కూడా చిన్నదే. స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయన ముందు మన పరిస్థితులు ఎంత అండి? మృతులను సజీవులుగా చేసే దేవుడు ఆయన కదా. బండ నుండి నీళ్లను రప్పించే దేవుడు. చక్కని మాట ఉంటుందండి, చెకుముకు రాతిని ఎలా చేస్తాడంట? ప్రవాహ జలములుగా మార్చేసే దేవుడు. చెకుముకు రాతి అంటే చాలా గట్టిగా ఉంటుందండి, పగలగొడితే కూడా పగలదది. అలాంటి చెకుముకు రాతిని ప్రవాహ జలములుగా చేసే దేవుడు, బండను నీళ్లుగా మార్చేసే దేవుడు, ఎండిన నేల మీద ప్రవాహ జలములు ప్రవహింపచేసే దేవుడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేలపైన ప్రజలు నడిపించిన దేవుడు, పరలోకపు మన్నాతో ప్రజలను పోషించిన దేవుడు. ఇంత శక్తి కలిగిన దేవుడు నీకుండగా పరిస్థితులు బట్టి ఎందుకు భయపడిపోతున్నావు? పరిస్థితుల వైపు చూసి ఎందుకని కృంగిపోతున్నావు? చాలామంది పరిస్థితుల వైపే చూస్తున్నారు, సమస్య వైపే చూస్తున్నారు. ఆ సమస్య పక్కనే సమస్యను తీర్చగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు కదా, ఆయన వైపు చూడగలుగుతున్నావా?